His breaking news, Brahmanandam pre-release event lo Chiranjeevi chesina వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే మా ఇంట్లో కూడా అందరూ ఆడపిల్లలే అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూడా నా ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరి మీద కోపం వస్తే మూడో ఆవిడ దగ్గరికి వెళ్ళేవాడు తాత. మా ఇంట్లో కూడా మొత్తం ఆడపిల్లలే ఉన్నారు, ఆడపిల్లల్ని చూడలేకపోతున్నానంటూ చిరంజీవి మాట్లాడారు. ఇంట్లో ఉంటే లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంది, నా వంశాన్ని నిలబెట్టే మగాడు కావాలి, చరణ్ను మగపిల్లవాడు కనివ్వమని కూడా అడుగుతున్నానంటూ చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై ఇవే కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిరంజీవి గారి జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే చిరంజీవి గారి తాతగారి ఫోటో ఒకసారి లెట్స్ హ్యావ్ ద ఫోటో ప్లీజ్. చిరంజీవి గారి తాతగారి పిక్చర్ ఇప్పటి వరకు నాకు తెలిసి మేమైతే చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాం. అంజనీదేవి గారి ఫాదర్, ద గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు. ఒక్క వాక్యం వారి పేరు లేదంటే వారి గురించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా. మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు, ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అనమాట, జాలి కొలేది ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా మూడు మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త, ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు, మంచి బుద్ధి వచ్చింది, అది ఒక్కటి కొంచెం అందిపుచ్చుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి తాతగారిని ఒకసారి చూద్దాము. రామ్ చరణ్ గారి తాతగారు అంటే చిరంజీవి గారి తండ్రి గారు, ఫోటో ప్లీజ్. అమ్మా ఎస్, చిరంజీవి గారు ఈ ఫోటో వెనకాల ఏదో ఒక చిన్న స్టోరీ ఉందంట. ఈ ఫోటో తీసింది నేను, బ్లాక్ అండ్ వైట్. వావ్, ఆక్ఫా కెమెరాతో నేను తీశాను. ఇది మా నాన్నగారు చాలా స్ఫురద్రూపి అండి. యంగ్ ఫొటోస్ చూస్తే ఆయన గ్లామర్ నాకు కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, నాగబాబుకి కానీ ఎవ్వరికి రాలేదు. అంత గ్లామరస్ ఫేసు, అంటే ఇటాలియన్ కట్స్ అంటారే అలా ఉంటుంది ఆయన ఫేస్ కట్. మేము ఆయన ఆరాధిస్తుంటాం, ఆయన మా హీరో. సూపర్, గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఒక పిక్చరు క్లీంకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు, అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికని సరే ఇంకొక అబ్బాయిని కనరా, మనం చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికని సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయికి అంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, అయితే బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే చిరంజీవి అయితే ఒక వైరల్ కామెంట్స్ చేశాడు. ఆ వైరల్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా మా తాత చాలా రసికుడు, ఆయన ఇద్దరితో ఉండేవాడు, అవసరమైతే మూడో వాడితో ఉండేవాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది చిరంజీవి గారు. అయితే నాకు ఇంట్లోనే ఇద్దరు అమ్మమ్మలు ఉండేవాళ్ళు, ఆ అమ్మమ్మ తర్వాత ఇంకొక అమ్మ బయట ఎన్ని చేశాడో లేదో తెలియదు కానీ ఇండస్ట్రీకి వెళ్ళకరా అని తగు జాగ్రత్తలు అయితే ఇంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఎవరి అలవాట్లు రావద్దు, ఆ తాత అలవాట్లకి రాకూడదు అని చెప్పడం జరిగింది. వాళ్ళ ఇద్దరి మీద కోపం వస్తే
కూడా ఆ మూడో ఆవిడ దగ్గరికి వెళ్ళేవాడని చెప్పవచ్చు. అయితే మా ఇంట్లో కూడా మొత్తం ఆడపిల్లలే ఉన్నారు. చిరంజీవి సంబంధించడం జరిగింది. అయితే ఆడపిల్లలను చూడలేకపోతున్నాను. మా ఇంట్లో లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంది నా పరిస్థితి. నా వంశాన్ని నిలబెట్టే మొగాడు కావాలి, నాకు ఒక కొడుకును కనివ్వమని చెప్పి చరణ్ కి చెప్పడం జరిగింది. అయితే ఈ వాక్యాలపై అయితే నెట్టిట్లో చాలా వైరల్ గా మారిందని చెప్పవచ్చు వినయ. ఎస్ రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి చేసిన కమెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన నాకు ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు ఉండేవాళ్ళు, అలానే వాళ్ళిద్దరి మీద కూడా కోపం వస్తే మూడో ఆవిడ దగ్గరికి వెళ్ళేవాడిని అని కూడా తాతయ్య వెళ్ళేవాడు అంటూ కూడా చిరంజీవి చెప్పుకొచ్చారు. మా ఇంట్లో కూడా మొత్తం ఆడపిల్లలే ఉన్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆడపిల్లల్ని చూడలేకపోతున్నాను అంటూ కూడా చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇంట్లో ఉంటే లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. నా వంశాన్ని నిలబెట్టే మగాడు కావాలి, అందుకోసమే చరణ్ కి కూడా చాలాసార్లు మగపిల్లవాడిని కనివ్వమని కూడా చెప్పుకొచ్చానంటూ కూడా చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే మరొకసారి చిరంజీవి ఏం చెప్పారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిరంజీవి గారి జీవితంలోకి ఒకసారి తొంగి చూస్తే చిరంజీవి గారి తాతగారి ఫోటో ఒకసారి లెట్స్ హ్యావ్ ద ఫోటో ప్లీజ్. చిరంజీవి గారి తాతగారి పిక్చర్ ఇప్పటి వరకు నాకు తెలిసి మేమైతే చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాం. అంజనీదేవి గారి ఫాదర్, ద గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు. ఒక్క వాక్యం వారి పేరు లేదంటే వారి గురించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా. మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు. ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అనమాట, జాలి కొలేది ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా మూడు మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త, ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు, మంచి బుద్ధి వచ్చింది, అది ఒక్కటి కొంచెం అందిపుచ్చుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి తాతగారిని ఒకసారి చూద్దాము. రామ్ చరణ్ గారి తాతగారు అంటే చిరంజీవి గారి తండ్రి గారు, ఫోటో ప్లీజ్. అమ్మా ఎస్, చిరంజీవి గారు ఈ ఫోటో వెనకాల ఏదో ఒక చిన్న స్టోరీ ఉందంట. యా, ఈ ఫోటో తీసింది నేను బ్లాక్ అండ్ వైట్. వావ్. ఆక్ఫా కెమెరాతో నేను తీశాను. ఇది మా నాన్నగారు చాలా స్ఫురద్రూపి అండి. యంగ్ ఫొటోస్ చూస్తే ఆయన గ్లామర్ నాకు కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, నాగబాబుకి కానీ ఎవ్వరికి రాలేదు. అంత గ్లామరస్ ఫేసు, అంటే ఇటాలియన్ కట్స్ అంటారే అలా ఉంటుంది ఆయన ఫేస్ కట్. మేము ఆయన ఆరాధిస్తుంటాం, ఆయన మా హీరో. సూపర్, గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఒక పిక్చరు క్లీంకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు.